ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా టీడీపీ ఎమ్మెల్యేల దందాల్లో మార్పు రావడం లేదు. వార్నింగ్లను పట్టించుకోవడం లేదు. మాటలే గాని చేతలు ఉండవని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. హెచ్చరికలు హెచ్చరికలే, దందాలు దందాలే అన్నట్లుగా వ్యవహారం ఉందని వినిపిస్తోంది. కానీ తోక జాడిస్తే ఎలా కట్ చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. బుకాయించే వారికి బుద్ధి చెప్పడంలో ముఖ్యమంత్రి నేర్పరి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో చంద్రబాబుకే ఎరుక. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని శాసనసభ్యులకు తనదైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఆ వ్యవహారమేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్లు, కలెక్షన్లు, దందాలు, దాదాగిరి, పంచాయతీలు, సెటిల్మెంట్స్ ఇవే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. భూ ఆక్రమణలకు పాల్పడుతూ పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇసుక, మట్టి మాఫియాతో కుమ్మక్కై రెండు చేతులా సంపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చౌక బియ్యాన్ని టోకుగా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరును పరిశీలిస్తే పదవి ఉన్నదే సంపాదించుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం ఉందనే మాట వినిపిస్తోంది. శాసనసభ్యులు ఉన్నది ప్రజాసేవ చేయడానికనే వాస్తవాన్ని మర్చిపోయి స్వార్థమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న చర్చ సాగుతోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పెద్దల మాటలను పాటిస్తూ పదవిలో ఉండగానే వీలైనంత నొక్కేసి కోట్లు కూడబెట్టుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి 10 సంపాదించి తరతరాలకు తరగని ఆస్తి సొంతం చేసుకోవాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో, రాజెవరో రెడ్డెవరో తర్వాత చూసుకుందాం అనుకుంటూ ప్రస్తుతానికైతే దోపిడీయే పనిగా పెట్టుకున్నారని వినిపిస్తోంది. ఇలాంటి వాటితో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారని అధిష్టానం ఆగ్రహంగా ఉంది. దందాలు చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించింది. టీడీపీ శాసనసభ్యుల దందాలపై పార్టీతో పాటు నిఘా వర్గాలు, ప్రైవేట్ ఏజెన్సీలు హైకమాండ్కు నివేదికలు అందించాయి. అలాంటి వారిలో కొందరిని ఇప్పటికే పిలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పద్ధతులు మార్చుకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి పంపారు. చంద్రబాబు తలాంటుతోన్న కొందరి వైఖరిలో మార్పు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. చెప్పడానికైనా చేయడానికైనా హద్దుంటుంది. లిమిట్ దాటితే ఏం చేయాలో తెలుసంటూ చంద్రబాబు కన్నెర చేస్తున్నారు. ఇదే చివరి అవకాశమని 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో ఆలోచించుకోవాలని క్లాస్ తీసుకుంటున్నారు. 4 నెలల్లో దారికి రాకపోతే తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు, పోలీస్ ఆఫీసర్లు శాసనసభ్యుల మాట వినరని చంద్రబాబు తెగేసి చెబుతున్నారంటే శాసనసభ్యుడి వైఖరితో ఎంత విసిగిపోయారో గమనించవచ్చు. నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంపిక చేసి ఇన్ఛార్జీలుగా నియమిస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు టీడీపీ శాసనసభ్యుల్లో ఒకరు ఎక్కువగా దందాలు చేస్తున్నారని వివిధ వర్గాల నుంచి అందిన నివేదికలను పరిశీలించిన చంద్రబాబు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేతో పాటు ఉత్తరాంధ్ర సీనియర్ శాసనసభ్యుడిపై పలు అభియోగాలున్నాయి. ఉమ్మడి అనంతపురం ప్రజాప్రతినిధికి క్లాస్ తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కొందరిని పిలిపించుకొని నివేదికలను ముందు పెట్టి విడివిడిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని సమాచారం. కొందరు ఏదో చెప్పబోగా ఆధారాలు చూపించాలా అంటూ గద్దించడంతో తలదించుకున్నారని సమాచారం. తప్పు చేశారనడానికి తలదించుకోవడం కంటే మరో నిదర్శనం అవసరం లేదనే మాట టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యేని చంద్రబాబు గట్టిగానే హెచ్చరించారు. హద్దు మీరితే తమని పార్టీ మర్చిపోతుందని క్లాస్ తీసుకున్నారంటే దందాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల సెటిల్మెంట్స్ కు తెలుగుదేశం కార్యకర్తలను బలి చేయబోనని స్పష్టం చేయడం సమస్య తీవ్రతను అద్దం పడుతోంది. పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినే విధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాబోయే 2 వారాల్లో 18 నుంచి 23 మందిని పిలిపించి మాట్లాడి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిని పిలిపించి తన మాటగా చెప్పాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్లాస్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాదు, దందాల్లో ఇన్ఛార్జీలు తక్కువేమీ కాదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో కొందరు అప్పట్లో చేసిన ఖర్చును రాబట్టుకునే పనిలో ఉన్నారన్న చర్చ సాగుతోంది. చేతివాటం ప్రదర్శిస్తూ
నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారనే మాట వినిపిస్తోంది. అలాంటి వారిని తొలగిస్తూ కొత్త నేతలకు అవకాశం కల్పిస్తుంది. కమిషన్లు వసూళ్లను చూసి చూడనట్లుగా వదిలేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టమని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే అలాంటి వారిని కట్టడి చేసేందుకు టీడీపీ కోసం నమ్మకంగా పనిచేసే నేతలకు అవకాశం కల్పిస్తూ పార్టీని బలోపేతం చేసే పనిలో నాయకత్వం ఉంది. జోనల్ కోఆర్డినేటర్లకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తోంది. టీడీపీని పట్టించుకొని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల సమాచారం ఇవ్వాలని ప్రాంతీయ సమన్వయకర్తలను కోరింది. కానీ అధినాయకత్వం హెచ్చరించి ఊరుకోవడం కొందరికి అలుసుగా మారింది. ఏం చేస్తారులే అనుకుంటూ మరింత రెచ్చిపోతున్నారనే మాట వినిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాని ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం ఏం చేస్తుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.